కోకపేట ఆంటీని. ఇగో ఇవాళ మా ఇంట్లో యూనివర్సరీ. యూనివర్స్ కాదే యానివర్సరీ. నువ్వు గట్లనే ఇట్లానే అంట. నువ్వు తప్పక రావాలే. అలా అలా నా వాయిస్ కటింగ్ కటింగ్ వస్తుందా? ఇంకా నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నీతో తర్వాత తాకుతానే నేనే కోకపేట ఆంటీ. కోకపేట ఆంటీ ఏంటి అనుకుంటున్నారా? నా పెనిమిటి కోకపేటలో 2 ఎకరాల భూమి కొన్నాడు. అది అమ్మితే 200 కోట్లు వచ్చింది. దాంతో ఈ కోక ఈ నగలు రైక అన్ని కొనుక్కున్నా. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని బయట చెప్పడం అవసరమా? ఊరుకో, రిచ్ కదా, చెప్పుకోవద్దు. సరే వెళ్ళి టీ తీసుకురా, హెడ్ ఉంది. నువ్వే 2 ఎకరాలు నాయి. ఇంకో విషయం, మా ఇంట్లో బాత్రూమ్ ఉండదు తెలుసా? దాని ప్లేస్ లో ఫ్లైట్లు పెట్టుకుంటాం. ఎల్లగానే ఎగిరిపోద్ది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందు పనుల మిలు పనులు నీ కోసం మందు తెచ్చానురా. అదేరా డబ్బులు లేవన్నావు, ఎలా తెచ్చావు? మరేమో నీ నా షాప్ లో ఆయనని బతిమలాడి మా ఆది మంచోడండి, అమ్మాయిలంటే తెలీదండి, ఆంటీల్ని ఏ రోగాలు లేవండి అని బతిమలాడితే ఆయన మందిచ్చాడ్రా. అయినా నా కోసం ఎంత చేసావా? తెలుసు కదరా మన సావాసం. నేనేమో దిక్కులేనోని, నువ్వు దిక్కుమాలినోడివి. ఒక 500 ఇయ్యే. ఎక్కడరా? ఇందాకే ఒక అడుక్కునేవాడు తగిలితే వాడికి ఇచ్చేసా. ఎవడ్రా అడుక్కున్నాడు? మీ నాన్నే. హలో ఆ లక్ష్మి, ఇదేందో మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. ఐ గుడ్డు, యూ గుడ్డు, మా ఆయన వేరే గుడ్డు. వసే గుడ్డు అది వేరే గుడ్డు కాదు, వెరీ గుడ్డు. వెరీ గుడ్. సరే నీతో తర్వాత తాకుతా. ఏవిరా ఓనర్లు మేమా నువ్వా? ఓనర్లు మేమా నువ్వా? మీరే అమ్మగారు. ఇంత లేట్ గా వచ్చేదేంది? అదే కొంచెం లేట్ అయింది అమ్మగారు. వస్తే వచ్చావు, అలసిపోయాను. ఆ ద్రావిడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి రా. ద్రావిడ్ ఫ్రూటా? యువరాజ్ సింగ్ ఫ్రూట్ వద్దా అండి? ఓకే అమ్మగారు, మీరు వెళ్ళండి, మేము మంచి పని చూసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేస్తున్నారంట. మన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా? పిచ్చిదాన, ముందే తెలివితో ప్లాన్ చేసి డబ్బులన్నీ బొంతులో పెట్టా. జాగ్రత్త మళ్ళా, అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఎలా బొంతలు జాగ్రత్త గుర్తుకు తీసుకురండి. ఓకే, ఏదో పని చెప్పారుగా, బొంతలు ఉతకాలంట. పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం, పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం. ఒరే, నాకు మంచి ఐడియా వచ్చింది. ఇంత రిచ్ ఇల్లు ఈ పాత బొంతలు వేసుకొని ఎలా పడుకుంటారా? మనం ఒక పని చేద్దాం, ఈ పాత బొంతలు వాడికి ఇచ్చేసి ఆ కొత్త బొంత తీసుకున్నాం అనుకో, అమ్మగారు మెచ్చుకుంటారా? ఓ బాబు, బొంతలు బాబు ఇట్రా. ఈ పాత బొంత తీసుకొని ఆ కొత్త బొంత ఇస్తారా? ఇస్తాను. బొంతల తర్వాత ముందు ఆ మొహాన్ గుంతలకి ఏదన్నా చేయొచ్చు కదా. అమ్మగారు మీకు సర్ప్రైజ్. ఏమిట్రా? మీరు బొంతలు ఉతకమన్నారు, కానీ మేమేం చేసామో తెలుసా? మన పాత బొంతలన్నీ ఒకడికి ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. ఆ బొంతలో డబ్బులున్నాయరా? ఎవరికంటే బొంతలో డబ్బులు ఉండవు. బొంతలో డబ్బులున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారని బొంతలో డబ్బులు. నేను అప్పటికీ చెప్పా ఈ గుంతల మహావాడికి బొంతలో డబ్బులు ఉన్నాయిరా అని. ఉతకమంటే అవి దొబ్బారు ఎదవల్లారా. ఇప్పుడు బొంత తీసుకొచ్చేవ్వండి. ఇంకా బొంత అంటే వాడు మొత్తం ఊరంతా తిరిగేవాడు. ఊరంతా తిరుగుతాడో ఎవరితోనో తిరుగుతాడో. వెళ్ళి నా బొంత తీసుకురా. ఓ మాట్లాడుతున్నాను కదా. తీసుకొచ్చేదాకా ఇల్లు గుమ్మం దక్కొద్దు. బయలుదేరండి. ఓకే. ఈ బొంతలోడు ఎక్కడ ఉన్నాడు ఏంటో? అన్నా అదిగో బొంతలోడు. ఇదిగో బాబు, ఇందాక మేము పాత బొంతలు ఇచ్చిన దగ్గర కొత్త బొంతలు తీసుకున్నాం కదా. నేను తాగితే నా పేరే నాకు గుర్తుండదు. ఎవడరా మీరు? అరే బాబు, ఆ పాత బొంత ఒకటి ఉంది, అది ఎవరికి ఇచ్చావు గుర్తెచ్చుకోరా బాబు. ఆ బొంతలా? ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఇచ్చా ఉంటా. ఒరే, ఇప్పుడు మనం ఊరు మొత్తం ఎదిగితే గానీ ఆ బొంత దొరకదురా. ఎక్కడ పెట్టి సచ్చవో చెప్పు. ఒక పని చేయి, ముందు మన ఊరు వాళ్ళందరినీ పిలు. ఊరోళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా ఇళ్లలోనే ఎవరో ఒకరి దగ్గర ఉంటది. నాకు తెలిసి దీని దగ్గర ఉండదు. ఇదే పెద్ద బొంతలా ఉంది మొత్తం. మాట్లాడాలి. మా ఆయన ఇంట్లో లేడు. ఇప్పుడొద్దు. అది కాదమ్మా, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మన ఆయనతో మాట్లాడాలి. మన ఇద్దరి గురించి మాట్లాడాలా? మా ఆయన
మీ ఆయనతో మామూలుగా బొంతల గురించి మాట్లాడాలి. మన ఇంట్లో ఎన్ని బొంతలు ఉన్నాయి నీకు తెలీదా? ఇది స్కిట్లో లేదు, ఏదో రియల్ లైఫ్ లో ఉన్నాయి. అక్కడ ఉన్నాడు కదా వెంకీ మంకీ అని, అతని మీద నాకు కొంచెం కోపం ఉందరా. ఎందుకు? ఫేస్బుక్ వరకు ఓకే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాడు. మీకు తెలిసిపోయిందా? మన దగ్గర మనోడు ఏం చేశాడంటే పాత బొంతలు ఉంటాయి కదా, అవి అమ్మేసి కొత్త బొంతలు కొన్నాం. మాకు ఇప్పుడు ఆ పాత బొంతలు కావాలని మా అమ్మగారు తిడుతున్నారు. ఆ బొంతలు మీకు ఏమైనా కొన్నారా? ఆ బొంతలు మాకు సంబంధం లేదు. మాకు లంగల్ నైట్లు అంటే తెలుసు. అరే వీళ్ళెవ్వరి దగ్గర బొంతలు ఉన్నాయా లేవనేది మనకు తెలియట్లా. నా మాటిని శ్రీదేవి డ్రామా కంపెనీ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాయా? బొంతలైనా గుంతలైనా వాళ్ళే కనిపెడతారు. ఓకే. కాబట్టి ఈ ఊర్లో ఎవరి దగ్గర ఆ బొంత ఉన్నది మనకు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ రావాల్సింది. ఓకే ఓకే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చంటి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, నా పిల్లో పక్కన నవ్వు నువ్వు, tripping on you, నా ప్లేలిస్ట్ అయిపోయావు. Craving for you, నా పిల్లో పక్కన నవ్వు నువ్వు, tripping on you, నా ప్లేలిస్ట్ అయిపోయావు. మా అమ్మగారు మమ్మల్ని బొంతలు ఉతకమన్నారు. బొంత అంటే కాక్రోజా? అది బొద్దింకమ్మా, బొంతలంటే బ్లాంకెట్. కాక్రోచ్ బొంత వేరు. మేము ఇంట్లో పని వాళ్ళం, వాళ్ళు మమ్మల్ని పాత బంతలు ఉతకమన్నారు. అంటే పాతవిగా ఉన్నాయి కదా, వాడు ఎవడో పాత బంతలు కొత్త బంతలు అంటే వాడికి అమ్మాం. ఎప్పుడు చేసేటట్టు అతిగా చేశారు. చెప్పండి. అమ్మగానే అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బొంతలో డబ్బులు పెట్టారంట. సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ బొంత ఎవరి దగ్గర ఉందో ఊర్లో మీరు కనిపెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ బొంతలు కనిపెట్టాలా? మేము బొంతలు అమ్ముకునే వాళ్ళం, మీరు బొంతలు కనిపెట్టేవాళ్ళు, అంతే తేడా. మా హెల్ప్ మీకు కావాలంటే కాస్త తగ్గండి. ఇంతకంటే తగ్గితే ఇంక వాడు ఆడి గురించి కాదులే, మీ గురించి. అంతా ఓకే, కానీ ఒక్క డౌట్, బొంత ఏంటి? ఒక్క డౌట్, ఇంకా ఎలా చేస్తున్నాం ఎన్నాళ్ళు? మేము కనిపెట్టే ప్రాసెస్ లో వాళ్ళ చూపు మా వైపు తిప్పకుండా ఉండే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అదైతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుంది. అంటే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి మేడం మీరు అక్కడ వెళ్ళి కూర్చొని నేను ఇక్కడ చూసుకుంటా. ఓకే. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. ఒక మంచి పర్సనాలిటీ ఉన్న, మీసం ఉన్న, గడ్డం ఉన్న, టాల్ గా ఉన్న, గుడ్ లుకింగ్ అబ్బాయి వస్తే అమ్మాయిలు ఎలా ఉంటది? ప్లీజ్ put your hands together to welcome Satyadev. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో, ఏం జరిగిందో కలలో కలలో కలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో, మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో. Thank you so much for coming to Sridevi Drama Company. ఏం జరిగిందో కలలో. మీరు హ్యాపీగా ఆ సోఫాలో కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, వెళ్లే ముందు మీరు కూడా పర్ఫార్మ్ చేస్తారు, మేము చేపిస్తాము. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో. అండ్ గెస్ వాట్, ఈ టీవీలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయింది అండ్ ఆ సీరియల్ ని చూసి అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మాతో పాటు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. సో ప్లీజ్ వెల్కమ్. జర్రగండి జర్రగండి జర్రగండి, కళ్ళమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసి పావడేసుకొచ్చనండి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్లీజ్ డు సిట్ అండ్ ఎంజాయ్ ది షో.
సరే ఆది గారు, మీ బొంత ఎప్పటికీ దొరుకుతుంది తెలియదులే గానీ ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ముగ్గురు కత్తి లాంటి డాన్సర్లు ఉన్నారు. ఆ, దీపు నాయుడు, ప్రియా, మైథిలి. వీళ్ళ ముగ్గురు చేత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళందరూ ఆ పనిలో ఉంటారు, మేము బొంతలు వెతికే పనిలో ఉంటాం. let's welcome the beautiful ladies with their dance performance. నా మాటే వింటారా? నేను అడిగిందిస్తారా? నా మాటే వింటారా? ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. ఇంటిలో ప్లాటినం పరుపే వేయాలే. డాలర్స్తో ఢిల్లీ నాకు పూజలు చెయ్యాలే. బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే. వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి. ఆ చందమామ తేవాలి, ఆ వైట్ హౌస్ కావాలి. టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. మీ ముగ్గురికి ముగ్గురు మాస్టర్లు నేర్పించారా? ఇంతకుముందు ట్రాక్టర్ ఎక్కడ ఆగిపోయారు? పడకింట్లో నుంచా? Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. Shake, shake, Come on. Say yeah. ఎరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే. చురకత్తిలో పదనున్న తనలో ఉండాలే. ఆరడుగుల అందంతో కుదిపేసి చెప్పాలి. అలాంటి నీవు రుద్దాలే. నైట్ అంతా కాళ్ళు పట్టాలే. నిద్రపోతుంటే జోకొట్టాలే. Just say jump, ఒకడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. Just say jump, ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. Presenting you మన 3 white roses, Deepu, Maithili and Priya. Big round of applause for them. So ma'am, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది? I would say it is a bold and beautiful performance. Maithili and Deepu, you two were really, really good. Very professional, very, very good. మన ప్రియా మాత్రమే నాదారి రహదారి అని పర్ఫార్మ్ చేశారు. ఆది గారు, మిమ్మల్ని అడిగే ముందు సత్యదేవ్ గారు, బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ వైట్ వీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చిన్న తలనొప్పి అనిపించింది.
ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్. కాదు, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పొచ్చు, ఇట్స్ ఓకే. ఐ థింక్ కాస్ట్యూమ్స్ అదంతా చాలా బాగుంది, ఆ సెటప్ అంతా చాలా బాగా చేసినట్టు అనిపించింది. మరి డాన్స్ పరంగా ఐ రియలీ లైక్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్. మీకు ఒకవేళ స్కోర్స్ ఇవ్వాలంటే 1 నుంచి 10 లో ఎంత స్కోర్ ఇస్తారు? 10 ఇస్తాను. 10 ఇచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మా ముగ్గురు బ్యూటీస్ ఒక స్టెప్ వేయాలి కదా. బుక్ అయిపోయారు మీరంతే. ఇంకా స్కోర్ ఇంకెప్పుడు అడిగి నేను ఇవ్వను. థ్యాంక్ యూ. ఆది గారు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను 0 ఇచ్చుకుంటాను. ఆది గారు ఒకటి చెప్పండి నాకు, ఇలాంటి మీకు ఆపర్చునిటీ వస్తే వెంటనే వచ్చి స్టెప్ వేసేస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? యాక్చువల్గా చేసేవాడిని, నేను కల్లారా చూశాను కదా డాన్స్ మొత్తం. కానీ మేమందరం కలిసి కోరుకుంటున్నాము, ఓన్లీ ఆది గారు అండ్ ప్రియా గారు మాత్రం ఒక పర్ఫార్మెన్స్ మాకు చేయాలి. మేమందరం చెప్పండి అబ్బా, కూర్చొని ఉన్నారేంటి, అడగండి. ఏదో ఈవిడేసి నేను వేయలేకపోతున్నట్టు. ఇప్పుడు ఇచ్చుకోండి మీకు స్కోరు. నేను కాన్ఫిడెంట్ గా ఇక్కడికి రావడానికి కూడా కారణం ప్రియా. తన డాన్స్ చూశాక నేను వేయొచ్చు అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఇంత సింక్లో డాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక 10,000కు పైగా తిరణాలు చూసుంటా. పాటను కొరియోగ్రఫీ చేసింది డి 2 టైమ్స్ టైటిల్ విన్నర్. అతనే వీళ్ళ చేత చేయించలేకపోయాడంటే స్వామి శరణం. ఆది గారు ఇట్రండి. రారా నరేష్. ఆది గారు, మీకు ఒక సాహసం చేసే వీరుడు కావాలి, అంతే కదా? ఎస్. అందుకే నేను ఒక గేమ్ ప్లాన్ చేశా. సో ఇప్పుడు ఆ సాహసమైన వీరుడు ఎవడున్నాడో ఈ రింగ్ నుంచి జంప్ చేయాలంతే. అంతేనా? అంతే. ఇలాంటి నరేష్ గడు ఎన్నో చేశాడు. ఇప్పుడు అది మీకు కానీ పాయింట్ ఏంటంటే నరేష్ కాదు, వేరే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ముందు అది చూపించాలి కదా, దూకగలము అని నిరూపించాలంటే. సరే, చూపించాలంటే మీరు కూడా డెమో ఇవ్వచ్చు కదా. ఇక్కడ దాకా రాగలను కానీ రింగ్లోకి రాలేను. రెడీ, 3, 2, 1, సాహస వీరుడు, కమ్ ఆన్. సూపర్. ఏం చేశాడు, ఇప్పుడు మీరు చేయాలి. మేము చెప్తాం, ఆర్డర్ ఉంది ఒకటి. చెయ్యి బ్రో, ఏముంది? కమ్ ఆన్, కమ్ ఆన్. అది నాకు అర్థం అవుతుంది. ఒకటి, నా కాళ్ళు 2 దీనికి తగులుకుంటాయి, తర్వాత నేను ఇలా పడిపోతా. నా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. ఇది జస్ట్ చిన్న బొక్కే కానీ. నేను దూకటానికి ఓకే, అసలు నా కాళ్ళు లేవు అంత దూరం. నేను ఎలా లేస్తాయి అనుకున్నా, ఇలా వీడు పిల్లోడు కాబట్టి నాకు అర్థం కాలే ఎలా దూక. ఒకసారి యాదమరాజు గారు రమ్మని. యాదమరాజు దూకేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు. నేను చూస్తానమ్మా. రెడీ. అందుకే నేను దూకలా. వాడు దూకితే రింగు అదే వచ్చింది, నేను దూకితే రింగు అది బెడ్ అన్ని వెళ్ళేవాళ్ళం. నేను ముందే చెప్పా, వాడంత కాన్ఫిడెంట్ గా వచ్చాడంటే పక్క. యాదమరాజు గారు కాదు కానీ ఈ సెట్ లో ఒకే ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయి. ఎవరు? రమేష్ అన్న. సరే, రమేష్ గారు దూకితే మీరు దూకుతారా? ఇవన్నీ నీకు అనవసరం, నీకు రమేష్ అన్న దూకుతాడు అంతే. గేమ్ సెటప్ చేసిన తర్వాత నాకు అనవసరం. ఎలా కాదు, నా పెరుముడు అంత దూకలేడేమో. ఏమయ్యా, ఇప్పుడు దూకపోతే కష్టం కాబట్టి దూకుతా.
అయితే ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు రమేష్ గారు సాహసం చేయబోతున్నారు. కానీ రమేష్ గారు ఇది పాస్ అయితే నెక్స్ట్ ఆది గారు మీరు చెయ్యాలి. లేదు నేను చెప్తాను. నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్ రమేష్ అన్న, యు కెన్ డు ఇట్. ఎక్సర్సైజ్ కాదు. రింగులో పడాలి, ఇక్కడే పడేటట్టున్నాం. ఓకే 3, 2, 1 రమేష్ గారు రెడీ. ఆది గారు సిగ్గుండాలి మరి. నిలబడి అందరికి చెప్పడం కాదు, చేసి చూపించాలి. చూడు మీరు ఎంత రెచ్చగొట్టినా నాకు సిగ్గు లేదు, నేను చేయను. కాదు తమ్ముడు, 4 టిప్స్ ఆయన కొట్టిండు కాబట్టి ఎనర్జీ వచ్చింది. నువ్వు 8 కొట్టు. నేను సన్ని అన్న దూకితే దూకుతారా? ఇగో ఇవాళ నువ్వు దుంకుతే అని పని పట్టొచ్చు. ఇప్పుడు గానీ ఆయన దూకాలి. నీకుంటది. సనేనా కమాన్. అరే ఇచ్చది పోతుంది రాదు, ఇది మామూలు విషయం కాదు. మనిషి పశువా? ఆది అమ్మా ఏంటి తాగున్నావా? హలో, అవన్నీ మీకు అనవసరం. రమేష్ గారు మీరు ఆగండి. సన్ని గారు దూకితే దూకుతా అన్నారు, వెళ్ళండి. అరే నువ్వు మగాడి అయితే దుంకంతే. మగాడు కాదని చెప్పు. నువ్వు ఇక్కడ ఇదే స్టేజ్ మీద నా మగతనాన్ని శంకించావు కదరా నువ్వు. నువ్వు శంకించింది నన్ను కాదురా, నా కాబోయే వంశాన్ని. సరే ఇప్పుడు ఏంటి మీరు బగాడు కాదని చెప్పేసి లాస్ట్ అండ్ లాస్ట్ లేదు, నువ్వే లాస్ట్. దుంకు. చిట్టి ప్రకాష్ గారు దూకేస్తే నేను దూకేస్తా. హలో నో. నేను దూకిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దూకుతావని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా దూకుతా, ఇది సీరియస్. సరే ఆయన అటెంప్ట్ చేస్తారు. దూకినా దూకకపోయినా సక్సెస్ అయినా లేకపోయినా మీరు చెయ్యాలి. ఓకే రెడీ రండి. నువ్వు దూకకపోతే ఇదే స్టేజ్ మీద నువ్వు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడివిరా చెప్పాలా. ఎన్ని ఎపిసోడ్లా నీ వల్ల మా వాళ్ళు సంబంధాలు చూడాలంటే భయపడుతున్నారా? సరే దూకుతా అంటే ఇలా చెప్పించుకుందాం అనుకుంటున్నారా? నువ్వు మగవాడు అని. నేను దూకిన తర్వాత మళ్ళీ నువ్వు స్కిప్ చేయవని గ్యారెంటీ. ఓ పెద్ద దూకుడు కూడా వచ్చాడు, దూకవయ్యా. ఈ దూకుడు గారు చెప్తున్నాడయ్యా. చిట్టి ప్రకాష్ గారు అటెంప్ట్ చేయబోతున్నారు. తమ్ముడు చెప్పుల్ని. ఆ బెడ్ కొంచెం ఇటు జరపండి. ఎడ్డు గిడ్డు లేవు, నీకేం కావాలి చెప్పంతే. జరుపుతా తమ్ముడు. ఈడు ఇలా దుంకాలా, ఏదో ఒకటి పోవాలా. బెడ్ ఇంకా జరపండి. ఏం చెప్పారు విన్నారు? ఈ రోజు దూకాలి, ఏదో ఒకటి పో. నరేష్ అక్కడ ఉన్నాడు. రమ్మను. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడు రా అని చెప్పాలి. రారా రే. అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా. అంకుల్ ఇప్పుడు చెప్పు, నేను అన్నయ్య కరెక్టే కదా? మీరన్నా ఎందుకు కరెక్ట్ అవుతాయి కానీ. ఇప్పుడు రా, నువ్వేం చెప్పావు? దూకితే మీరు ఏమంటే అది చేస్తున్నారు. ఫస్ట్ చెప్పు. మీరు గ్రేట్, నిజంగా మీరు మగాడు. ఏంట్రా నా పక్కన కూర్చున్నావేంట్రా? అసలు ఎలా పట్టావన్నా? ఊరక మీ అందరి చేత గేమ్ ఆడిద్దామని అలా చేసే కానీ జస్ట్ వాళ్ళని రెచ్చగొట్టడానికి అలా చేసే. వన్స్ మోర్ ప్లీజ్. నువ్వే నేను దూకలేనన్నావా? నేను దూకేనా? ఇప్పుడు నీకు టాస్క్, నువ్వు రింగ్ పైన నుంచి దూకాలి. అప్పుడు జనాలు అనుకునేది నిజమవుతుంది. ఇక్కడ నుండి దూకుతాను, అంతకంటే ఏం చేయలేను నేను. అరే నువ్వు మహాతి ఇద్దరు కలిసి దూకుతారా? వద్దులే, నేను ఒప్పుకుంటా ఏదైనా కానీ. ఇంద్రజ గారు, It's very entertaining and physical exercises is very important. Each and everyone చూడండి చిన్న పిల్లలాగా మారిపోయారు. వాళ్ళ ఆర్టిస్ట్ ఏంటి ఏం గుర్తులేదు, అందులోంచి దూకాలి, అది మాత్రమే గుర్తుంది. సో వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్.
థ్యాంక్ యూ దుజా గారు. మరి ఈ సెగ్మెంట్ అందరూ థరోగా ఎంజాయ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ బొంత వెతికే ప్రాసెస్ లో మీ ముందుకు వచ్చేస్తుంది ఒక సింగింగ్ ప్రాసెస్. ఓకే, వినండి, ఎంజాయ్ చేయండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పూవై పూసిన ఎర్ర రోజా, పూత గులాబీ పసి పాదం, ఎల్లాని రూపం ఉడికే కోపం, ఎల్లాని రూపం ఉడికే కోపం, సంధ్యావర్ణ మంత్రాలు వింటే తొలి బలపు వన్నలాయి, కాంచనాల చినుకు పచ్చ, కొండ బంతి గోరింట పచ్చ, పచ్చ పచ్చ పచ్చ, అసకే పడితే మరకత వర్ణం, అందం చందం అలిగిన వర్ణం, సఖియా ఓహో చెలియా ఓహో, కౌగిలి 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 చెలి పండు, సఖియా ఓహో చెలియా ఓహో, నీ ఒంపే సొంపే తొలికిన తొలి పండు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, ఎల్లో చూడిదార్ వైట్ చున్నితో దోచనాయత, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచెరో, ఓయ్ ఓయ్ 20 సార్లు కళ్ళు కలిసెరో, ఓయ్ ఓయ్ ఎంటి గుండె నిండా నిలిచెరో, ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే.
సిటీలోన దొరికెట్టితారా సిటీలోన దొరకదురా నిజంగానే దొరికెను తారా వైజాగ్ నగరము చివర చల్ చల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చల్ చల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే చిట్టా 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 ఏయ్ రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా Big round of applause for Anantiya Band. Well done, Preeti. What energy non-stop ka inni songs with this kind of level of enthusiasm. Chala rare. Well done, well done. రమణ ఏయ్ 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 So Induja garu, over to you. Music lover మీరు. So మీకు ఈ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీ బ్యాండ్ నేమ్ అనంత్య, దట్ మీన్స్ అంతం లేని శాశ్వతమైన అని. So sweet of you, ma'am. Thank you. And you have a fantastic supporting band here. They are extremely talented and very energetic. And last but not least, మీలాంటి పేరెంట్స్ ఎవరికైనా ఉంటే తప్పకుండా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే సక్సెస్ అయి తీరాల్సింది. And the wonderful parents you have and a wonderful family you have to support you, then what not? అలా వెళ్ళిపోతుండండి, అలా దూసుకెళ్ళిపోతుండండి. God bless. All the best. Thank you so much, ma'am. You made our day, seriously. And Anantiya Band, మీ అందరికి కూడా thank you. Please do come back again very, very, very soon. ఆది గారు మీరేదో బొద్దింక అన్నారు. బొద్దింక కాదు బొంత. అదే మీరు మీతో బొంత అన్నారు, మరి ఇదంతా ఏంటి? మొత్తం బొంత గేములే పెట్టావు. ఎందాక ఒక గేమ్ చూసావు కదా, దాంట్లో కూడా బొంతుంది. బాహుబలి సినిమా చూసావా? అవును. ప్రభాస్ గారు ఇలా చేతులు పెడితే అనుష్క గారు ప్రభాస్ గారి మీదగా నడుచుకుంటూ అవును ఇప్పుడు అది చేయబోతున్నాం. మీరు చేపెడిపోతున్నారా? ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ ప్రభాస్లే, ఆడాళ్ళందరూ అనుష్కలే. ఒక ఇది తప్ప. సరే ఆది గారు మీరు వచ్చి డెమో ఇస్తారా? నేను ఆది గారు డెమో ఇస్తాము, రండి. అప్పుడు మిగతా వాళ్ళు నడుస్తారు. ఏమంట? రష్మి టైం లేదు, చూస్ చేసుకోమని చెప్పు. రోహిణి గారా మహతి గారా? ఆది గారు ప్రభాస్, రోహిణి గారా మహతి గారా? వాళ్ళిద్దరు అయితే నేనే అనుష్క చేస్తా. కాదు, మీరు ఇప్పుడే కదా ఆడవాళ్ళందరూ అనుష్క, మగాళ్ళందరూ ప్రభాస్ అని. మీరు ప్రభాస్ కాదా? మీరు మగాడు కాదా? వాళ్ళిద్దరు మగాళ్ళు అవ్వచ్చు. ఆది గారు వస్తున్నారా రావట్లేదా? ఫస్ట్ డెమో నేను నరేష్ గారు చూపిస్తాం. ఓకే సరే రండి. రారా నరేష్. అంటే మీరు సగం మగాడు అంతే కదా? ఓకే రండి. అంటే వాడు సగం మగాడనే. మీరు ఏందిరా పైన డాన్స్ చేస్తున్నా? బిర్యానీ అంతా బిర్యానీలే. నరేష్ ఈ రోజు వేరే లెవెల్ రివెంజ్ నీది. తాటి వెళ్ళిపోవాలంతే. నువ్వు ఓరోరు రాజాకి నీ డిస్కో డాన్స్ అవసరం లైక్. హలో, అవన్నీ మా ఇష్టం, మీరు భరించాలంతే. సాంగ్ ప్లీజ్. ఒక కాలు అక్కడ పెట్టావు, మళ్ళీ ఒక కాలుతో ఏంటో కిందకు తొక్కేస్తున్నావు. ఎప్పటికైనా నిన్ను తొక్కాలని సరే అందరూ డెమోని క్లియర్ గా చూసారు కదా? ఫస్ట్ కపుల్ ఎవరు నేను చెప్పొచ్చా? చెప్పండి మ్యామ్. అజార్ అండ్ మౌనిక. ఇలా పెట్టుకండి, ఇలా ఇలా ఇలా. ఇంకా బెండ్ చేయి. నువ్వు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బానిస వైపు. రెడీ? ఇంద్రజ మ్యామ్ మీరు చెప్పండి, నెక్స్ట్ ఎవరు? రమేష్ గారు అండ్ ప్రియాంక.
కాదు మొగుడు పెళ్ళం చేయాలి కదా. వద్దమ్మా. ఏ, రోహిణి మీకు చేయాలని ఇంట్రెస్ట్ లేదా? ఇక్కడే ఆమె ఎక్కింది. దవ్వని చెప్తా. ఆవిడ నడవడానికి తీయమన్నారు, మీరేంటో స్పీడ్ చూసి మంచిగా అమ్మా. బెండ్ అవన్నా. ఇప్పుడు మనం సినిమాలు చేస్తూ టీవీకి వచ్చాం, ఎంత బెండ్ అయ్యాం? మనం వెంకి మంకీతో చేస్తున్నాం, ఇంకెంత బెండ్ అవ్వాలి? ఇప్పుడు అతను ఫేస్బుక్లో నీకు ఇవ్వకపోవచ్చు, అప్పుడు మనం ఎంత బెండ్ అయ్యి అడుగుతాం? నాకు ఒక 2 ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత ఆ బెండ్ అవ్వాలి ఇంకా. అది రెడీ మ్యూజిక్. నిన్ను ఎంత బెండ్ చేయాలో ఆ అమ్మాయికి తెలుసు. ఈ మాత్రం దానికి కోటు తీసావు వేసుకొని. కాదు అటు వెళ్ళాలి కదా టక్కని. ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు ఉండలేకపోయావు అన్నా. కాదు రమ్మను. అయ్యయ్యో, అన్నా నువ్వు అలాగే ఉండు, నువ్వు తగ్గొద్దు. అన్నా నువ్వు తగ్గొద్దు అన్నా, రాన్నా. ఫస్ట్ ఇదిగో ఇక్కడ పడుతుంది కాలు, దాన్ని బట్టి అసలు ఆ చెయ్యి తర్వాత లేస్తుందా లేదా చూసుకో. గట్టిగా పట్టుకో. ఆ రోహిణి అలా ఉంటది కానీ పెద్ద బరువే ఉండదు. అబ్బో నా చెయ్యి ఆగట్లా. ఇది వంగిపోతుంది అబ్బా, కంఫర్ట్ లేదు. ఏంటి స్ట్రైట్ గా ఉండు. రెడీ. దా చిన్నగా. ఏమండి పదండి. మీ మొగుడు పెళ్ళం సరసాలు మీ పరుపులో చేయండి, మా పరుపుల్లో కాదు. వెళ్ళండి. అలానే పక్కోడు పిల్ల. ఇంద్రజ గారు నెక్స్ట్ ఎవరు? యాదమరాజు అండ్ మమత. నీకు ముందుగానే ఒక విషయం చెప్తున్నా, వాడి మెడలు ఆల్రెడీ 3 సార్లు ఇరిగినాయి. ఇంకా నువ్వు మళ్ళీ దాని మీద ఏదైనా ప్రయత్నం చేసావంటే వాడికి ఈ రోజు ఏదో మెడదరిద్రం ఉందనుకోవడమే మనం. ఇంద్రజ గారు నెక్స్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆది గారు అండ్ మహతి గారు. ఈ టేబుల్ మీద రాసేయండి, జననం మరణం 2 రాసేయండి. ఇంద్రజ గారు కింద ఎవరు ఉంటారు? మహతినా ఆదినా? ఆది గారు మగాడు. మగాడు, ఒక్క మగాడు. వీళ్ళకి మాత్రం సాంగ్ మార్చండి, ఒక్క మగాడు. పాట నాదే, నువ్వు కాదు మగాడు. చెప్పేది చేసేవాడు, చేసేది చెప్పేవాడు, ఇతడే మనగాడు, ఒక్క మగాడు. ఒక్క నిమిషం ఆగరా. ఇగో ఈ దెబ్బతో తెలుస్తుంది ఈడు మగాడ తేడాగాడా అని. ఇక్కడ ఎక్కడ మధ్యలో వేసినా పోతాం, ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అమ్మా నువ్వు దాటేసి వెళ్ళిపో, పొర్రపాటును కూడా మధ్యలో పడక, నీకు దండం పెడతా. నువ్వు దాటేసి వెళ్ళిపో, ఎంత బరువైనా మోస్తా గానీ పొరపాటును కూడా మధ్యలో పడ్డావో ఇక నేనే మధ్యలో పడ్డానికి ఉండదు. అబ్బో దీని అబ్బా ఏ బాబాయ్ ఒక నిమిషం ఆగగా, నీ ఏలే బరువు ఉంది. అమ్మ బాబోయ్ ఆది గారు మహతి కాకపోతే ఏ అమ్మాయి మిమ్మల్ని దాటితే ఓకే? మైథిలి ఓకే, దీపు నాయుడు ఓకే. మహతి నువ్వు ఎక్కాలి అంతే కదా. కింద కొండను ఉంటాడు ట్రైల్, ఆయన మీద ఎక్కెళ్ళి. నువ్వు కళ్ళు మూసుకో, ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతావు. ఒక్క నిమిషం ఆగు. ఆల్మోస్ట్ అలానే అయినట్టుంది.
ఇంద్రజ గారు ఇంకా మీరే చెప్పాలి, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కొంచెం భయంగా అనిపించింది, ఎందుకంటే నేను అనుకోలేదు ఆదిగారు ఈ టాస్క్ చేస్తారని నేను అనుకోలేదు. అది ఏం లేదండి, మీరిద్దరు కూడా ఫినిష్ చేస్తే నేను వెళ్ళిపోతా. ఫినిష్ కదా, అది తప్పకుండా మేమిద్దరు చేస్తాం. సరే అయితే ఇంద్రజ గారు అయితే సెగ్మెంట్ చూసి ఫుల్ హ్యాపీ. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రయత్నం చేసి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఇచ్చింది. ఆ డబ్బులున్న బొంత ఎవరి దగ్గర ఉంది చెప్పేస్తే మేము ఇంకా వెళ్ళిపోవచ్చు. అందరూ వచ్చేయండి ఫస్ట్. అండ్ అలాగే ఇంద్రజ గారు మీరు కూడా వచ్చి జాయిన్ అవుతే అసలు ఈ సస్పెన్స్ ఏంటి, మిస్టరీ ఏంటి సాల్వ్ చేయాలి మనం. సో ఇంద్రజ గారు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు డబ్బులున్న బొంత ఎవరి దగ్గర ఉంది చెప్పండి. అది కనుక్కోవాల్సింది ఆయన. బొంత దొరికింది. దొరికిందా? అదిరా డబ్బులేవి. డబ్బులేరా? బొంత ఒకటే దొరికింది. వంతుంది, డబ్బులు లేవురా. ఇదంతా ఎవరు, ఏ ఊరోళ్ళరా? మన ఊరోళ్ళే. నేను పక్కూరికి కదా అమ్మింది. మరి ఈ ఊరోళ్ళందరినీ పిలిచి ఇందాటి నుంచి మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా చేశాం కదరా ఆ బొంత కోసం. ఇంతకీ పక్క ఊర్లో ఎక్కడమ్మే, ఏ ఊరు? పక్కూరు అంటే నాకు పక్కూరే గుర్తుంది కానీ ఏ ఊరో గుర్తులేదురా. హలో, అవన్నీ మాకు సంబంధం లేదు. మేము ఎంటర్టైన్మెంట్ చేశాం కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్తాం. ఇదిగో ఈ బొంత పట్టుకొని ఇద్దరు కప్పుకొని పడుకోండి. ఇంకా ఎప్పట్లాగా మనం డబ్బులు లేకుండా ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే. చూసారు కదా, ఈ వారం డబ్బులు లేకుండా వెళ్తున్నాము. మీరైతే హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. తీసుకుంటున్నావుగా ఎపిసోడ్కి 2 లక్షలు, మళ్ళీ డబ్బులు లేకుండా వెళ్తున్నాం.